కలువరి గిరిపైన సిలువ మ్రానుపై యేసయ్యా నా యేసయ్యా. హలో ఫ్రెండ్స్, గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద లవింగ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను మరి సేవ ఆరంభించినటువంటి దినాల్లో రాసినటువంటి ఒక పాట, కలువరి గిరిపైన సిలువ మ్రానుపై అనేటువంటి పాట, దాన్ని రికార్డ్ చేయడానికి దేవుడు కృపించారు. మరి నా తమ్ముడు జబదయ్ కొడాలి యొక్క డైరెక్షన్లో మరి ఆ యొక్క పాటను రికార్డ్ చేయడం జరిగింది. ఈ పాటను ఎంతో చక్కగా పాడారు బ్రదర్ జాన్ నిస్సీ గారు. మీలో చాలామందికి వీరు బాగా పరిచయమే. ఎందుకనంటే మా అన్నయ్య జోయల్ కొడాలి గారి యొక్క పాటలు మీరు ఎక్కువగా పాడుతూ ఉంటారు. మరి వారి స్వరం మాధుర్యం చేత అనేక మంది హృదయాలను వారు తాకారు. వారు కూడా ఈ పాటను పాడటానికి అంగీకరించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఎంతో చక్కని మరి డెప్త్ తోటి ఎంతో మీనింగ్ఫుల్గా వారు ఈ పాటను పాడారు. అలాగే దీనికి సంగీతాన్ని సమకూర్చింది మరి ప్రసన్న కుమార్ కంచెర్ల. ఆయన మా చర్చ్ బిలీవర్, చాలా యాక్టివ్ మెంబర్, మ్యూజిక్ మినిస్ట్రీలో ఉన్నారు. వారికి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దీన్ని ప్రొడ్యూస్ చేసింది సన్నీ డానియల్ జాన్. ఈయన మా మేనల్లుడు, నా చెల్లెలు కుమారుడు, తెనాల్లో ఉంటాడు. మరి ఆయనే మమ్మల్ని అందరినీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాట విషయంలో మోటివేట్ చేసింది. నేనైతే పెద్దగా దీని గురించి ఊహించలేదు, కానీ సన్నీ మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేసి, మంచి సాంగ్ ఉంది కదా, మనం ఎందుకు రికార్డ్ చేయకూడదు, దాన్ని ప్రొఫెషనల్గా చేద్దామని చెప్పేసి అని ఆయన మమ్మల్ని అందరినీ మోటివేట్ చేశాడు. తనే ఈ సాంగ్ రికార్డింగ్ అదంతా కూడా స్పాన్సర్ చేశారు. సన్నీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పాటను మీరందరూ కూడా చూసి ఆనందించి ఈ పాటను వింటున్నప్పుడు మరి మీరు యేసుక్రీస్తు యొక్క సిలువను చూడాలి, ఆయన దర్శనాన్ని చూడాలి. నన్ను కానీ, పాడేవాళ్ళని కానీ, లేకపోతే వాయించినటువంటి వాళ్ళని కానీ ఎవరు మీకు కనపడకూడదు, కానీ యేసుక్రీస్తు సిలువలో పడుతున్న శ్రమలు మీ కంటికి కనపడాలని నేను ఆశపడుతున్నాను. అలా జరగగలిగితే మరి మేము చేసిన ఈ ప్రయత్నము సఫలమైందని నేను అనుకుంటాను, గ్రాండ్ సక్సెస్ అని. సో అటు రీతిగా ప్రభు మరి ఈ పాట ద్వారా మిమ్మల్ని తాకినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను, అలాగే ఆశిస్తున్నాను. ఇంకా మీరు దయచేసి మీ యొక్క స్నేహితులకి వాళ్ళందరూ కూడా ఈ పాటను షేర్ చేయండి. త్వరలోనే దాన్ని మేము రిలీజ్ చేయబోతున్నాం మా యూట్యూబ్ ఛానల్లో. మా యూట్యూబ్ ఛానల్ పేరు కొడాలి మీడియా 777. దానిలో మేము రిలీజ్ చేయబోతున్నాం. తప్పనిసరిగా దాన్ని చూడండి. మరి యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలు, మన కొరకు ఆయన పడినటువంటి శ్రమలు మరి తెలుసుకోండి. దానిలో ఉన్నటువంటి డెప్త్ని, దానిలో ఉన్నటువంటి వేదన, ఆ యొక్క సీరియస్నెస్ని తెలుసుకోండి. మీనింగ్ఫుల్గా దాన్ని వినండి. ఆయన సిలువ శ్రమలను ధ్యానించండి. అనేక మందికి మరి వాటిని మరి షేర్ చేయండి. అనేక మంది ఈ పాట ద్వారా రక్షించబడతారని, ప్రభు యొక్క సిలువ దగ్గరికి వచ్చి ఆయన బిడ్డలుగా మార్చబడతారని ఆశిస్తున్నాను. ఇట్లు జోబ్ కొడాలి. జోబ్.